నమస్తే వెల్కమ్ టు ప్రజా చైతన్యం టీవీ. కాంగ్రెస్ సీనియర్ నేత కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ మానవతరాయ్ ప్రస్తుతం మనతో ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. ఇందాక చెప్తున్నారు మీరు మాట్లాడుతూ ఏముంది డబ్బున్నోళ్ళది రాజకీయం, వాళ్ళ చుట్టే నడుస్తుంది రాజకీయం అని చెప్పేసి అంటున్నారు. ఇంత టాలెంట్ ఉంది, అందరికంటే మాట్లాడే తత్వం ఉంది, అయినా కానీ టికెట్ కోసం అటెళ్ళి వాళ్ళ కాలు పట్టుకోవడం, వాళ్ళు ఇవ్వకపోయేసరికి ఇటొచ్చి మళ్ళీ ఇటు రావడం ఏంటి అసలు? ప్రొద్దుతిరుగుడు పువ్వు లెక్క మీకు స్థిరత్వం లేదా? అంటే డబ్బున్నోడిది రాజకీయం అయితే ఈరోజు భారతదేశంలో నాయకులు కానీ పారిశ్రామికవేత్తలే వాళ్ళ కుటుంబ సభ్యులే ఉంటారు. కానీ అట్లాగా దమ్మున్నోడిదే రాజకీయం అంటే దమ్మున్నోడిదే రాజకీయం. అయితే మాలాంటి వాళ్ళు పోరాటాల ద్వారా, విద్యార్థి ఉద్యమాల ద్వారా మేము రాజకీయాల్లోకి వచ్చినాం. మేము పొద్దుతిరుగుడు లెక్క తిరగట్లే. పొద్దుతిరుగుడు లెక్క తిరిగేది ఏంటంటే మేము ఏదో ఆశించో ఇంకో రకంగా పోలే. టికెట్ ఆశించే కదా. నాకు టికెట్ రాలేదు, అవకాశం రాలేదు, కనీసం మమ్మల్ని పట్టించుకోలేదు. ఆ రోజుల్లో పార్టీలో 23 ఏళ్ళు పార్టీలో పనిచేసినా మమ్మల్ని కనీసం పట్టించుకోలేదు, బుద్ధగించుకోలేదు. కాబట్టి ఎవరికైనా ఇప్పుడు మీరున్నారు, సపోజ్ ఈ ఛానల్లో పనిచేస్తున్నారు, ప్రజా చైతన్యం ఛానల్లో పనిచేస్తున్నారు, మిమ్మల్ని కాదని చెప్పేసి ఇంటర్వ్యూలో మీకన్నా తక్కువ అర్హతలు ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెడితే మీరు ఏం చేస్తారు? బాధపడతారా లేదా? ఫస్ట్ మొదట బాధపడతారా లేదా? మనిషి అయితే ఇప్పుడు నేను దేవుణ్ణి కాదు, నేను మనిషిని. మానవతరాయ్ అంటే మనిషి. దేవుడైతే మరి వాళ్ళకి దుఃఖం ఉండదు, బాధ ఉండదు, ఆవేదన ఉండదు. కానీ నేను మనిషిని. బాధపడాలన్నప్పుడు బాధపడతా, దుఃఖం వచ్చినప్పుడు దుఃఖపడాలి. అంతేగాని ఏది జరిగినా కానీ మెలకుండా కూర్చుంటే మరి నీ శక్తి అంటే తెలుస్తుంది, నువ్వేందో తెలవాలి కదా. అందుకే మానవతరాయ్ అనే వ్యక్తి వాళ్ళు కూడా అదే విధంగా స్వీకరించారు మానవతరాయ్ని. మానవతరాయ్ని యుక్తగా అందరు పోలేకపోయారు. ఎందుకు పోలేకపోయారు? మానవతరాయ్ రా అని వాళ్ళు ఆహ్వానిస్తే పోయినావు. నీకు ఇంకో వాళ్ళు పెట్టారు. అప్పుడు మేము అధికారంలోకి వస్తే నీకు న్యాయం చేస్తామన్నారు నువ్వు కష్టానికి, అందుకే పోయినావు. తర్వాత మళ్ళీ ఆ పార్టీలో ఉండి కష్టపడదాం అనుకునే లోపు ఈ పార్టీలోంచి గర్వాపసి అనే పిలుపు వచ్చింది. సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రత్యేకించి మాలాంటి వాళ్ళు ఎవరైతే చివరి నిమిషంలో, చివరి 10 రోజుల ముందు పార్టీ టికెట్ ఇవ్వక నిరాకరించినందుకు పార్టీ మారను, అట్లాంటి వాళ్ళ కోసం అంటే అవసరం వచ్చినప్పుడు ఇప్పుడు మేము ఇందులో మాలాంటి వాళ్ళు మేము ప్రత్యేకమైనటువంటి వ్యక్తులం. ఇప్పుడు మేము అందులో ఉండి సంపాదించింది లేదు. ఇందులో 10 ఏళ్ళు కొట్లాటలు, కేసులు తప్ప అవే మా ఆస్తులు. కొట్లాటలు, కేసులు. మానవతరాయ్కి ఎన్ని ఆస్తులు ఉన్నాయా, ఎన్ని కేసులు ఉన్నాయో చూద్దాం. మానవతరాయ్కి నాంపల్లి కోర్టుకు పోదాం. ఇప్పుడు పోతే 45 కేసులు నడుస్తున్నాయి ఇప్పటికి. ఎవరి మీద? ఎందుకు? ఈ కబ్జా కేసు కాదు, ఒకటి దొమ్మి కేసు కాదు, ఒకటి కొట్టిన కేసు కాదు. ఇన్ని కేసులు పెట్టుకున్నందుకైనా అందుకే కదా బాధ. ఇన్ని కేసులు పెట్టుకున్నా పోయిన తర్వాత మళ్ళీ పిలిచింది పార్టీ. ఇప్పుడు అమ్మ మీద అలిగిపోయినాం. మీరైనా మేము చిన్నప్పుడు అలుగుతాం. అలిగిపోయి పిన్ని దగ్గర పోయినప్పుడు ఇక పిన్ని ఇంట్లోనే ఉంటాం మొత్తం. 45 కేసులు. అందుకే కదా ఇప్పుడు 45 కేసులు పెట్టుకొని బీఆర్ఎస్ ప్రభుత్వం మా మీద మోపిన కేసులు, అవి సుమోటోగా పెట్టిన కేసులు, పోలీసులు కోపంతో పోతాం. మన పౌరుషం ఉంటుంది కదా, తెలంగాణ బిడ్డలం కదా, మాకు పౌరుషం ఉంటుంది. నువ్వు నన్ను గుర్తించకపోతే చూస్తా అని పోయిన తర్వాత గుర్తించారు, మళ్ళీ పిలిచారు, గర్వాపసి అన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సాక్షాత్ వాళ్లే చివరి నిమిషంలో ఫోన్ చేసి కాదు, పార్టీ ఒక కమిటీ వేశారు, తీర్మానం చేసి రండి అన్నారు. అట్లానే తీసుకున్నారు. అంతే. వచ్చి నా ఇంట్లోకి నేను వచ్చిన, తప్పేముంది ఇందులో? నేనేమైనా కోట్లు సంపాదించి అందులో పదవులు అనుభవించి మొత్తానికైతే అధికారం ఇటు వచ్చింది కాబట్టి అధికారం ఇటు వచ్చిందని కాదు, మాకు వచ్చే అవకాశాలు చేజారిపోయినాయి కాబట్టి, మాకు అన్యాయం జరిగింది కాబట్టి మేము పోయినాం. తర్వాత మా అన్యాయం జరిగిన అంశాన్ని సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు గుర్తుంచుకున్నారు కాబట్టి చివరి నిమిషంలో 10 రోజుల ముందు మేము 10 ఏళ్ళు కొట్లాడినాం. 10 రోజుల ముందు మేము పార్టీ మారినాం కాబట్టి రండి, మీకు నా అన్యాయం జరిగింది, మీకు న్యాయం చేస్తామని చెప్పి పార్టీ పిలిచింది, వచ్చాం. ఇందులో తప్పేమో ఏం న్యాయం చేసింది? ఏదో ఒకటి చెప్పి మళ్ళీ అధికార ప్రతినిధి అయినాం కదా, పార్టీ గొంతు. అధికార ప్రతినిధి బీఆర్ఎస్ లో ఉన్న అవుతారు కదా. ఇప్పుడు నా జీవితం మొత్తం 23 ఏళ్ల ప్రస్థానం. బీఆర్ఎస్ పార్టీ నన్ను ఎవరు కూడా మెచ్చలే. నేను పార్టీ మారటానికి కూడా కారణం నా నిరుద్యోగులు, ఉస్మానియా యూనివర్సిటీ మేధావులు, ప్రొఫెసర్ అన్నిటికీ మించి అందశ్రీ గారు ఉస్మానియా యూనివర్సిటీలో ఎప్పుడు కనిపించినా సరే, ఓల్డ్ పీజీ హాస్టల్ కానీ ఎక్కడైనా సరే, నువ్వు బోరా, నీ పార్టీ అది ఇక్కడ ఏం లేదురా, అదిరా నీ పార్టీ, పో అని వెంటబడి తరిగారు. అందరూ కూడా గులాబీ కండవ వేసుకుంటే చాలామంది సహించలేకపోయారు. 3 రంగుల కండవ మానవతరాయ్, నీకు మంచిగా ఉంటుంది, అందంగా ఉంటుంది 3 రంగుల కండవ నీ మెడలో అని చెప్పి ఎంతోమంది మేధావులు నేను పోయిన దాకా నా వెంటబడ్డారు. నీ కష్టం అక్కడ ఉంది, నువ్వు ప్రతిఫలం అనుభవించు, ఇలా కాకపోతే రేపు వస్తుంది అనేటువంటి పెద్దలు చెప్పినటువంటి ఏమొచ్చినా రాకపోయినా ఒక సంతృప్తి ఉంది. నా పార్టీ నా ఇంట్లోకి నేను వచ్చిన, ఇల్లే కదా, ఇల్లు ఎవరి ఇల్లేనా, 1 గద 2 గదుల 3 గదుల,
ఆ సొంత ఇంట్లో ఉంటే అదొక ఆనందం వేరు. ఆనందాన్ని ఎవరు కూడా ఎవరి వల్ల కూడా కాదు. మీకంటే అసలు కాంగ్రెస్ పార్టీ ఏంటో తెలియని వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ పక్షాన పోరాడని వాళ్ళు, అసలు మీరు ఎంత ఉద్యమం చేశారనేది తెలుగు జాతికి తెలుసు. మీరంటే ఏంటనేది ప్రతి గల్లీ గల్లీలో ప్రతి ఒక్కటి తెలుసు. అట్లాంటి ఎవరో వేరే వాళ్ళు, అసలు తెలంగాణకి సంబంధం ఉండదు, ఎక్కడి నుంచో వస్తారు, వాళ్ళకి టికెట్లు ఇచ్చి వాళ్ళని నిల్చోబెట్టి నువ్వు గెలవాలని వాళ్ళని ప్రోత్సహించి, మీలాంటి వాళ్ళ పాత్ర ఏంటి మరి కాంగ్రెస్ పార్టీలో? సరే, మాలాంటి వాళ్ళ పాత్ర ఏంటంటే మేము మాట్లాడుతున్నాం, పార్టీ గొంతుకులై ఉన్నాం, పార్టీ గొంతుకులో పని చేస్తున్నాం. ఈ గొంతుకులకు ఎప్పుడో ఒకసారి అవకాశం వస్తుంది, రాకుండా అయితే 23 ఏళ్ల తర్వాత ఇంకా ఎప్పుడు అవకాశం వస్తుంది, వెయిట్ చేయాలి. కొంతమంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎట్లుంటాయంటే చాలా అవకాశాలు విచిత్రంగా వస్తాయి. కిరణ్ కుమార్ రెడ్డి మంత్రే కాలే ఉమ్మడి రాష్ట్రంలో, మంత్రి కానోడు స్పీకర్ అయినోడు ముఖ్యమంత్రి అయ్యి సీట్ తన దగ్గరకు వచ్చింది. అదేవిధంగా రోషయ్య గారు శాసన మండలి చాలా ప్రతిభావంతుడు, మంచి వాక్చాతుర్యం ఉన్న వ్యక్తి, ఆయన కూడా ఎమ్మెల్సీగా ఉండి అధికార ప్రతినిధిగానే ఆయన జీవిత కాలంలో నాకు వేరే పదవి వద్దు, అధికార ప్రతినిధి పదవి మాత్రమే కావాలనేవాడు రోషయ్య గారు. ఆయన కూడా ఆయన దగ్గర కూడా ముఖ్యమంత్రి పదవి తన్నుకుంటూ వచ్చింది. అట్లనే రేవంత్ రెడ్డి గారు వినండి, కాంగ్రెస్ పార్టీలో యోధాన యోధులు ఉన్నారు, కానీ పక్క పార్టీలో తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి ఆ పరిస్థితుల్లో కేసీఆర్ లాంటి నాయకుడిని ఢీకొనాలంటే ఇట్లాంటి రేవంత్ రెడ్డి లాంటి నాయకుడు ఉంటేనే పార్టీ అధ్యక్షుడు బాగుంటుందని మేమందరం భావించడం, కార్యకర్తలు భావించారు, ప్రజలు కూడా అనుకున్నారు. కాబట్టి ఇలా పార్టీ అధికారంలోకి వచ్చింది, ముఖ్యమంత్రి అయ్యారు. కాబట్టి ఆ గ్రౌండ్లో ఉండి ఆట ఆడితే 4 కొడతాం, 6 కొడతాం, క్యాచ్ పడతాం, ఏదైనా చేయగలం. కానీ గ్రౌండ్ బయట ఉండి ఏ ఆట ఆడినా కానీ అది పనికిరాంది, ప్రయోజనం లేనిది. ఇప్పటి వరకు అయితే కాంగ్రెస్ పార్టీ మీకేం చేయలేదు. నా పార్టీ పదవుల విషయంలో నాకు చాలా చేసింది. నేను ఏ రోజు కూడా ఖాళీగా లేదు. ఏ పదవి ఇచ్చారు? అన్ని ఉన్నతమైన పదవులు, నేను చేయాల్సిన పదవులు రెండే, ఒకటి ఉపాధ్యక్షుడు, పిసిసి ఉపాధ్యక్షుడు, పిసిసి ప్రెసిడెంట్. ఈ 2 పదవులు నేను చేయండి. దాదాపు 10 ఏళ్ళుగా అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నా. మళ్ళీ అధికార ప్రతినిధి అయినా, 2 సార్లు ప్రధాన కార్యదర్శి పదవి చేసిన. ఈ చాలా పెద్ద పదవులు, ప్రధాన కార్యదర్శి అది నాకు ఇచ్చారు. పెద్ద కుబేర్లో కూడా ఉండవు, అందులో పార్టీలో 100 కోట్ల వాళ్ళు కూడా ఆ పదవి కోసం ఆశపడతారు, కానీ రావు. కానీ నాలాంటి వాడిని వరించింది ఆ పదవి. కానీ నేను చట్టసభల్లో పోవాలనుకున్నా, కానీ నేను చెప్పేది అదే కదా, నేను చట్టసభల్లో పోవాలనుకున్నా, అవకాశం చేజారిపోయింది. ఒక్కసారి కాదు, 4 సార్లు. 2014లో ఇట్లనే అంతర్గత రాజకీయాలు నన్ను తట్టుకోలేని వాళ్ళు, ఇష్టం లేని వాళ్ళు, మనోతరాయి పదవి వస్తే ఆడుకోబోతారని ఊహించుకున్న వాళ్ళు, ఏదో రకరకాల రాజకీయం అంటేనే అది కదా. 14లో ఆపారు, 18లో కూడా సత్తుపల్లి టికెట్ పొత్తులో పోతే గన్పూరు చివరి నిమిషంలో చేజారింది. కేటాయించి సాయంత్రం 5 గంటలకల్లా పేరు తారమని, అయినా బాధపడలేదు. ఎందుకంటే నేను అక్కడ వెళ్ళి కొట్లాడింది లేదు, చేసింది లేదు. అదేవిధంగా ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, అసలు నిరుద్యోగ జేఏసీని స్థాపించి కేసీఆర్ ప్రభుత్వం పైన కొట్లాడింది మానవతరాయని ఈ ప్రపంచం మొత్తానికి తెలుసు. అయితే ఆ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నాకు రావాలి. అప్పుడు నేను రేవంత్ రెడ్డి గారికి మద్దతుదారుడు కావటం, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కొద్దిమంది నాయకులకు అది నచ్చకపోవటం, మా ప్రాంతంలో మేము చెప్పిన వాళ్ళకి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలని నాకు రాకుండా వేరే వాళ్ళకి ఇప్పించారు. అయినా నేను ఆ రోజు బాధపడలేదు, ఇంకొక అవకాశం ఉందిలే, ఎమ్మెల్యే ఉందిలే అని చెప్పి రాహుల్ గాంధీ గారు మీరు హైదరాబాద్లో ఉంటాం కాదు, మీరు గ్రామాల్లోకి వెళ్ళండి, నియోజకవర్గాల్లోకి వెళ్ళి పనిచేయండి, టికెట్ ఆశించేవాళ్ళు అని రేవంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళు, పార్టీ వాళ్ళు పిలిపిస్తే వెళ్ళి 2 ఏళ్ళు కష్టపడ్డా. అయితే ఇప్పుడు నన్ను మానసికంగా నన్ను కుంగుబాటుకు గురి చేసిన అంశం. ఎందుకంటే 2 ఏళ్ళు నియోజకవర్గం పుట్టిన గడ్డలో కష్టపడ్డా చివరి నిమిషంలో ఎవరో నాయకులు వచ్చేసరికి వాళ్ళు చెప్పిన వాళ్ళకి టికెట్లు అనేసరికి అక్కడ నేను కొంచెం బాగా బాధపడ్డా. అది మాకు బాధ అనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళెవరో వాస్తవానికి మాకు కూడా తెలియదు. అదే రాజకీయాల్లో ఇప్పుడు నా శక్తి వేరు, సామర్థ్యాలు వేరు. నేను అంటే మహాసముద్రంలో పడేసిన మానవతరాయి తన్నుకొని ఈత కొట్టుకొని ఒడ్డు చేరతాడు. కానీ అట్లాంటి వాళ్ళు కాదు, వాళ్ళ వల్ల కాదు. కాకపోతే అయినా ధైర్యంతో ఇది వాళ్ళు కాంగ్రెస్, నేను చెప్పిన కాంగ్రెస్ పార్టీలో ఉంటే అవకాశాలే సమయం వచ్చినప్పుడు తన్నుకుంటూ వస్తాయి అనే ఒక సిద్ధాంతాన్ని నమ్మిన వాడిని. అందుకే కాంగ్రెస్ పార్టీ కూడా మాలాంటి వాళ్ళని కోల్పోదు, వదులుకోదు. అందుకే ఇక గర్వాపసి పెట్టిన ఎందుకు చెప్పండి, వెళ్ళిపోయినా మళ్ళీ పిలిచిర్రు, పిలవబట్టే మేము వచ్చినాం. గర్వాపసి అని పిసిసిలో తీర్మానం చేసి రండి, చివరి ఎన్నికల సమయంలో పార్టీ మారిన నాయకులారా రండి, మీ ఆవేదన అర్థం చేసుకుని రండి అంటే వచ్చినాం, తప్పేము. కాబట్టి తప్పకుండా మళ్ళీ కొట్లాడుతాను, ఈ పార్టీ గొంతుకైన చూస్తున్నాం. మొన్న జరిగినటువంటి నిరుద్యోగ సమస్య పెద్ద ఎత్తున ఆందోళన జరిగితే నాలాంటి వాళ్ళు నిరుద్యోగ జేఏసీ చైర్మన్ గా వాళ్ళకి నిరుద్యోగుల్ని మాట్లాడుకోవాల్సింది దాని గురించి కాదండి. చాలా సంవత్సరాల నుంచి చేశారు, చేసి ఉన్నారు. మీ పాత్ర ఏంటి అనేది చెప్తున్నాను. అందుకే ప్రతి సమాజానికి తెలుసు, ప్రతి ఒక్క వ్యక్తికి తెలుసు.
ఏంటి మీ పదవులు ఏంటి? ఏం తెలియని వాళ్ళు పదవులు తీసుకుంటున్నారు. మీ పదవి సంగతి ఏంటి అనేది నా ప్రశ్న. పదవి అనేది వస్తుందమ్మా, మనం పెదవులతో మాట్లాడితే పదవులు రావు. మన కష్టానికి తగ్గ కష్టం చేశారు. అందుకే మనం ఓపిక పట్టాలి, కాంగ్రెస్ పార్టీలో ఓపిక పట్టాలి. ఇలా పివి నరసింహారావు గారు తెలుగు వ్యక్తి, ప్రధానమంత్రి ఏంటంటే ఆయన రాజకీయాలు వదిలిపెట్టి, నేను చెప్తాను అందుకే నేను చెప్తాను ఓపిక పడతాను, అందుకే వస్తాయి ఓపిక పడతాం. రాకపోతే ఏం చేస్తారు? మళ్ళీ రాకపోయినా కానీ ఓపిక పడతాం. ఇంకా సమయం ఉందిగా, వయసు ఉంది కదా ఇంకా మాకు. ఇప్పటిదాకా వచ్చి నేను చెప్పిన 2 పదవులు చేయలేదు నేను. ఉపాధ్యక్షుడి పదవి చేయలేదు, పిసిసి అధ్యక్ష పదవి అది చేయలేదు. ఈ 2 పదవులే. ఎన్ఎస్ఏ విద్యార్థి విభాగంలో అన్ని కూడా ఆఫీస్ బేరర్ అంటే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోస్టే చేసింది నేను. జిల్లా కార్యదర్శిగా ప్రారంభమైన నా ప్రస్థానం 98లో ఎన్ఎస్ఏ విద్యార్థి విభాగంలో. ఆ సంస్థలో అత్యున్నతమైన పదవి ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి రాష్ట్రంలో, ఇది తెలంగాణ కాదు. తర్వాత యూత్ కాంగ్రెస్ సెక్రటరీ, జనరల్ సెక్రటరీ పనిచేసిన. బొత్స సత్యనారాయణ గారు ఉన్నప్పుడు జాయింట్ సెక్రటరీగా ఉమ్మడి రాష్ట్రంలో పనిచేసిన. తర్వాత పొన్నాల గారు వచ్చినప్పుడు అధికార ప్రతినిధిగా నియామకం మొన్నటి వరకు ఇప్పటి వరకు పార్టీ పరంగా పార్టీ పదవి ఇస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అవును, వస్తుంది. మీకేం న్యాయం చేస్తుంది? చూడండి, వచ్చినప్పుడు కూర్చొని ఇక్కడే కూర్చొని మీకే ఇంటర్వ్యూ ఇస్తాను. త్వరలో వస్తుంది, తప్పకుండా వస్తుంది. అది రేపా ఎల్లుండా అనేది పదవి రాకుండా అయితే ఉండదు. మా కష్టానికి తగ్గ ప్రతిఫలన వస్తుంది. తప్పకుండా మన ప్రజా చైతన్యం టీవీలోనే మీకే వచ్చి ఇంటర్వ్యూ ఇస్తాను. ఓకే, ఎట్లా ఉంది ఈ 9 నెలలు కాంగ్రెస్ పార్టీ? ప్రజలకి బ్రహ్మాండంగా ఉంది, అద్భుతంగా పరిపాలన సాగుతుంది. ఏదో మెప్పు కోసం కాదు, గత 10 ఏళ్ళు ఇప్పుడు. ఎందుకంటే మనం ఏంటంటే ఆ 10 ఏళ్ల పరిపాలనలో 16,000 కోట్ల మిగులు బడ్జెట్తో ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ చేతుల్లో పెడితే 16,000 కోట్ల మిగులు బడ్జెట్ కాస్త 6,75,000 కోట్ల అప్పుల కుప్పగా మారిపోయింది. అంతేకాదు, ఆ రోజు 16 మంది ముఖ్యమంత్రులు చేసిన అప్పు ఉమ్మడి రాష్ట్రంలో ఎంత 75,000 కోట్లు. కానీ ఒక్క కేసీఆర్ గారు చేసిన అప్పు 6,75,000 కోట్లు. అంటే ఎట్లా జరిగింది అసలు? అంటే దుబారా అయింది. కేసీఆర్ దుబారా మూలంగా తెలంగాణ దివాలా తీసని ఈ రోజు చెప్పడం కాదు, ప్రతి డిబేట్లో 2014-15 నుంచి కూడా నేను చెప్తున్నా. చెప్పారు కానీ మధ్యలో అదే పార్టీకి వెళ్ళారు కదా, ఇంకా లాభం ఏంటి? ఎన్నికల ముందు పార్టీలు అనేవి మారుతుంటారండి. పెద్ద పెద్దోళ్ళకి లేనప్పుడు మారుతున్నప్పుడు చిన్నవాళ్ళం, మేము పార్టీలో ఎదగాలనుకున్న వాళ్ళం, మాకు అవకాశం రాలేదు, కష్టం. అది చెప్పిన కదా నేను, కసితో పార్టీ మారిను, మళ్ళీ పార్టీ పిలిచింది వచ్చినాం, అంతే కదా. మేము అనుభవించి అక్కడ పెద్ద పదవులు అనుభవించి ఆ పార్టీలో సంపాదించి మేము పార్టీ మారితే అప్పుడు మాలు అడగండి. అంతేగాని మేము అందులో 10 రోజులు ఉన్న ప్రస్థానమే 10 రోజులు అందులో మొత్తం కలిపితే తిప్పి కొడితే ఎన్నికల ముందు మళ్ళీ ఇంతలోకే పార్టీ పార్లమెంట్ ఎలక్షన్ లోపు వెంటనే పిలిచింది, వచ్చేసినాం. వచ్చి పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ విజయానికి పనిచేసినాం. విజయం అయ్యేటట్టు ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఈ ప్రాంతాల్లో తిరిగినాం, గెలిపించినాం పార్టీని. ఇంకెందుకు మళ్ళీ అది పోయినాం, అది అయిపోయిన ముచ్చట, ఒడిసిన ముచ్చట అది. ఇప్పుడు నా ప్రస్థానం కాంగ్రెస్లో కొనసాగుతుంది. బీఆర్ఎస్ దాన్ని అయిపోయింది, ఒడిసిన ముచ్చట అది. అది 10 రోజులు 3-4 ముచ్చట కూడా కాదు, 10 రోజుల వాస్తవం. నేను చెప్పేది కాదు, మనవతరాయి చెప్పిండో మీరు చెప్పిన గణాంకాలు చెప్తున్నాయి. గణాంకాలు అబద్ధాలు చెప్పవు. అవి ఎక్కడున్న రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకుపోవడం జరిగింది. ఆ రోజు కూడా చెప్పినప్పుడు మా మనసులో అంతర్గతంగా ఉన్నా కానీ మేము మాట్లాడలేని పరిస్థితి కదా అక్కడ. బీఆర్ఎస్ పార్టీలో కూడా మాకు అవకాశం కూడా లేదు. అంటే 10 రోజుల్లో నేను ఏం చేయగలను, ఏం మాట్లాడగలం మనం. అయితే అప్పుల ఊబిలో మారిపోయింది. ఇప్పుడు మీరు పరిపాలన తెచ్చారు కాబట్టి ఆ పరిపాలన ఈ పరిపాలన పోలుస్తాను నేను. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఇచ్చిన రుణమాఫీ ఉన్నది, 4 విడతలు కూడా 4 సార్లు 3 సార్లలో ఇప్పటికీ జూలై 18 లక్షల రూపాయలు, 31 జూలై 31 1,50,000, 2 లక్షలు ఆగస్టు 15 లోపు 2 లక్షలు. ఇంకా కొద్దిమంది సాంకేతిక కారణాల వల్ల తప్పిదాల ఆధార్లో కానీ వాటిలో తప్పిదాల వల్ల మేము పంపిన డబ్బులు తిరిగి వచ్చినాయి, అయినా కానీ వాళ్ళకి వేస్తానంటాం. ఆ విధంగా కేసీఆర్ చేసిందా? 2014 రుణమాఫీ అని చెప్పి 1,00,000 రూపాయలు అని చెప్పి 2018 దాకా వాళ్ళు 4 విడతలుగా అంటే అంచెలంచెలుగా 30, 20,000, 25,000, 30,000 అట్లా వేశారు. దానివల్ల ఏమైంది? ఈ 1,00,000 రూపాయల వడ్డీకే ఆ డబ్బులు ప్రభుత్వం కట్టి ఇచ్చినటువంటి రుణమాఫీ డబ్బులు సరిపోయింది. దానివల్ల రైతుకు ప్రయోజనం లేకుండా అయిపోయింది. ఇప్పుడు మీరు కూడా అగ్రికల్చర్ బడ్జెట్ 43,000 కోట్లు అన్నారు. తర్వాత 43,000 కాదమ్మా, 72,650 కోట్లు.
తర్వాత ఎంతో అన్నారు, ఆ తర్వాత కొన్ని ఫండ్స్ రిలీజ్ చేశారు కదండి, 17,000 కోట్ల వరకే రిలీజ్ చేశారనేది నివేదిక చూస్తున్నాం కదా రోజు న్యూస్ లో కూడా. రాష్ట్ర బడ్జెట్ 2,90,159 కోట్లు అయితే ఇప్పుడు రుణమాఫీ జరగని అసలు రైతుల పరిస్థితి ఏంటంటే వాళ్ళని ఏం చేస్తారు? అన్యాయం జరిగింది. నిన్న ఒక ముస్లైన్ వస్తున్నాడు బయటికి, అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి చూసుకోండి, నాకు రుణమాఫీ అవ్వలేదు అని చెప్పేసి. ఒకవేళ అన్ని కరెక్ట్ గా ఉంటే ఇంకెప్పుడు ఇచ్చేది? ఓపిక పడండి, అందులో అక్రమాలు జరిగితే అంటే మీకున్న ఓపిక అందరికి ఉంటుంది అట్లా కాదమ్మా. ఇందులో ఇచ్చి 3 నెలలు కూడా కాలే, 10 సంవత్సరాలు మోసం చేశారు వాళ్ళు. మేము వచ్చిన 8 నెలల్లోనే దాదాపు 22,30,000 పైచిలకు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసినాం. ఇంకా 10 లక్షల మంది రైతులు, కొన్ని సాంకేతిక 2 లక్షల పైన రుణాలు ఉన్న వాళ్ళు, పైన ఉన్న వాళ్ళు మీరు చెల్లించుకోండి ఆ పై డబ్బులు, 2 లక్షల ప్రభుత్వం రుణమాఫీ చేద్దామని చెప్పినాం. వాళ్ళు చెల్లించుకోలేదు, అందువల్ల సమస్య ఏర్పడింది. మళ్ళీ దాన్ని కూడా అవకాశం ఇచ్చినాం. ఇంకో 4 రోజుల 2 నెలల దీనికి అంతం అనేది లేదు. నిరంతరంగా మండల అధికారి, నోడల్ అధికారుల దగ్గరికి వెళ్తారు, వెళ్ళి వాళ్ళకు వివరాలు చెప్తారు, మాకు ఎందుకు కాలేదు అని చెప్తారు. ఎవరికి రావు? 1,50,000 పైచిలుకున్న ప్రభుత్వోద్యోగులకు రావు, రుణమాఫీ కావు. 1,00,000 లోపు ఉన్న వాళ్ళకి అయినాయి. అదేవిధంగా మామూలు ఏదో గృహ అవసరాలు, ఇల్లు కట్టుకోవడానికో లేకుంటే పిల్లల చదువుకో ఐటీ ఉండాలి, వాళ్ళకి కంపల్సరీ ఐటీ కట్ చెల్లించుండాలి. అట్లాంటి వాళ్ళకు కూడా చేస్తున్నాం మేము. కాకపోతే సాంకేతిక పరంగా ఆధార్ కార్డులో తప్పులు ఉన్న వాళ్ళు, తర్వాత 2 లక్షల పైసలకు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ పైది చెల్లిస్తే ఆ 2 లక్షలు చెల్లిస్తాం అంటున్నాం. ఎందుకు గగ్గోలు పెట్టాలి? అసలు ఇక్కడ ఏమైనా అవినీతి జరిగిందా? రైతు రుణమాఫీ డబ్బుల్ని ఏ కాంగ్రెస్ మంత్రులన్న జేబులో వేసుకుంటే పోరాటాలు చేయాలి. మేము ఇస్తారంటున్నాం. ఇవాళ ఒక రోజు ఆగు, 2 రోజులు ఆగు. అవును, ఓపిక కదా. వాళ్ళు 10 ఏళ్ళు చేయలేదు, మేము 3 సార్లలో దాదాపు 90% మంది చేసి ఇంకా 10% మంది ఉన్నారు. ఇది పెద్ద ఏమన్నా దేశద్రోహమా? ఇదేమన్నా నేరమా? వాళ్ళ పోరాటం చేయడానికి కూడా సిగ్గుపడాలి వాళ్ళు అసలు. ఎందుకని? మేమేమే చేస్తారంట, మేమే గ్రీవెన్స్ పెట్టినాం. మీరు వెళ్ళండి, మండలాధికారుల దగ్గరకు వెళ్ళండి, నోడల్ అధికారులు ఏర్పాటు చేసినాం, తీసుకుంటున్నారు, అప్లోడ్ చేస్తున్నారు. వాళ్ళకు మళ్ళీ రేపో మాపో మాఫీ అయితే సమస్య లేదు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం పైన, పరిపాలన పైన ఏ అంశంలో కూడా ఏలెత్తి చూపలేక ఏదో పనిలేని డాష్ గాడు వెనకడికి ఎవరో పిల్లి తలకాయ కొరికినట్టు ఈ అంశాన్ని పట్టుకొని ఏదో పెద్ద రాద్ధాంతం చేసే ప్రయత్నం చేసి మళ్ళీ చేతులు కాల్చుకున్నారు. ఏం ప్రయోజనం చెప్పండి? నిర్మాణాత్మక ప్రతిపక్షం అంటే ఏదన్నా అవినీతి జరిగితే, అక్రమం జరిగితే అప్పుడు నిలదీస్తే వాళ్ళ పోరాటానికి కూడా ఒక అర్థం ఉంటుంది, ఒక అర్థం ఉంటుంది. ఏం లేకుండానే ఉత్తగానే పిచ్చి పిచ్చి పట్టినట్టు, పిచ్చోడు పచ్చడి తిన్నట్టు ప్రతి దానికి పోరాటం, దేనికి పోరాటం చేయాలో, ఎక్కడ పోరాటం చేయాలో తెవనోళ్ళు కూడా దమాక్ ఖరాబ్ అయ్యి ఈ విధంగా రోడ్ల మీదకి వచ్చి రైతుల్ని, ఆ రోజు రైతుల జీవితాలతో ఆడుకున్నారు, ఈ రోజు కూడా ఆడుకోవాలనే ప్రయత్నం చేస్తారు. కానీ ఇది కాంగ్రెస్ ప్రభుత్వం సహించదు. ఓకే, ఇప్పుడు చూస్తే హైడ్రా కూల్చివేతలు చేస్తుంది, బీఆర్ఎస్ కి సంబంధించిన వాళ్ళే చేస్తుంది, కాంగ్రెస్ లో లేదా? అంటే నాగార్జున హెన్ కన్వెన్షన్ బీఆర్ఎస్ పార్టీ, నాగార్జున ఎంతమంది మెచ్చుకుంటున్నారు అసలు? నాగార్జున గతంలో ఇదే ఎన్ కన్వెన్షన్ ని కేసీఆర్ ప్రభుత్వం కూల్చడానికి సగం కూల్చి కూడా ఎమ్మడి నాగార్జునతో బేరం మాట్లాడుకున్నారు కేటీఆర్ గారు, ఆగిపోయింది కూల్చివేత. కానీ ఈరోజు మా శ్రీనివాసరెడ్డి, మా మంత్రులు ఎంత ఆదర్శవంతులండి. శ్రీనివాసరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నిన్న విలేకరుల సమావేశం పెట్టి, నేను కట్టిన నిర్మాణం బఫర్ జోన్లో ఉంటే లేదంటే చెరువు శిఖంలో ఉంటే ఫస్ట్ నేనే కూల్చేస్తాను, రండి దమ్ముంటే రండి కూల్దాం, నాది అక్రమంగా ఉంటే కూల్చేయండి, కానీ మీది అక్రమంగా ఉంటే కూల్చేద్దాం అన్నారు. సవాలు విసిరితే చేతగాని దద్దమ్మలు ముందుకు రారా? ఇంత నిజాయితీగా ఎవరు ఎందుకు కాదు అయింది? కానప్పుడు ఎందుకు రేవంత్ రెడ్డి గారు, ఎందుకు కానప్పుడు రేవంత్ రెడ్డి గారి పైన ఎఫ్ఐఆర్లో నా ఫామ్ హౌస్ పైన డ్రోన్ ఎగరేసిండు అక్రమంగాని ఎందుకు కేసు పెట్టిను? 15 రోజులు ఉగ్రవాదులను బంధించి చీకటి కొట్టంలో ఎందుకు చెర్లపల్లి జైల్లో బంధించినావు? అంటే ఎక్కడ నువ్వు ఎవరితో ఒప్పందం బయట పెట్టాయని, ఎంత కొన్నావు, ఎంత లీజ్ తీసుకున్నావు, ఆ డబ్బులు ఎట్లా చెల్లించరు? బయట పెట్టి దమ్ముంటే అవన్నీ అక్రమం, సక్రమం కాదు, పెట్టలేడు. ఏదో ప్రజల్లో తప్పించుకోవడానికి ప్రజల అంటే నేను నిజాయితీగా ఉన్నా, నేను న్యాయబద్ధంగా ఉన్నా అని తప్పించుకోవడానికి మాట్లాడే సాకులు లెక్క, సాకులు లాంటి మాటలే తప్ప అది నిజంగా కాదు. నిజంగా అది కేటీఆర్ ఫామ్ హౌసే జనవాడ. లేనప్పుడు ఎందుకు రేవంత్ రెడ్డి మీద కేసు పెట్టారు? అందుకే నేను ఏమంటాను, దానం నాగేందర్ ఏం నోటీసు? దానం నాగేందర్ కాదు, దానం నాగేందర్ నాయకుడు. ఆ ఎక్కడైతే అక్రమ ప్రాంతంలో ప్రదేశంలో పేద ప్రజలు గుడిసెలు వేసుకున్నారు, ఆ ప్రాంతంలో మీరు వెళ్ళొద్దు అన్నాడు అంతే. ఒక నాయకుడు ఎవరైనా స్పందిస్తారు అట్లా? ప్రభుత్వం అయినా సరే ఎదిరిస్తారు. ఆ ప్రాంతంలో ఆయన నియోజకవర్గం అది, ఆ విధంగా మాట్లాడిన తర్వాత ఆయనే అభినందించాడు హైడ్రాని, ఆయనే అభినందించాడు. ఇంకెక్కడ వీళ్ళంత సాహసోపేత నిర్ణయం. ఆయన అన్లోకల్ రంగనాథ్ ఎవరో, నేను ఇక్కడే ఉండేటోడిని, నాతో పెట్టుకోవడం ఏంటి అన్నాడు. ఆయన ఒక నాయకుడు కాబట్టి తన నియోజకవర్గంలో
ప్రజలు ఆయనకు ఫిర్యాదు చేశారు కాబట్టి ఆయన వెళ్ళిండు. ఇవాళ ఎంత సాహసోపేత నిర్ణయం చెప్పండి. ఇవాళ సామాన్యుడికైనా ధనికుడికైనా నాగార్జునకైనా ఒక మామూలు వ్యక్తి అయినా సరే మీరైనా నాకైనా చట్టం ఒకటే, హైడ్రా ఒకటే అని చెప్పి నిరూపించడం లేదా? కన్వెన్షన్ మొత్తం కూలగొడతారు. ఇప్పుడు సగానికి సగం అయిపోయింది. మరి గతంలో ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఎందుకు ఉపేక్షించారు? మల్లారెడ్డికి ఇస్తారండి రైతు బంధు? చెప్పండి. 2 కోట్లు 3 కోట్లు ఎవరికి పొలాలుంటే వాళ్ళకి ఇస్తారు కదా. ఎవరికి పొలాలుంటే వాళ్ళకి కాదు. ఎవరికి సాగు చెట్లకు చేసుకోవాలనుకుంటే వాళ్ళకి ఇస్తారు కదా. సంక్షేమ పథకాలు ఎవరి కోసం? దారిద్ర రేఖకు దిగువన ఎవరైతే ఉన్నారో అట్లాంటి వాళ్ళని ఎగువకు తీసుకురావడానికి, అభివృద్ధి పథకాలు చేయడానికి వాళ్ళకి సంక్షేమ పథకాలు. అరే 100 కోట్ల ఎకరాలు ఉన్న మల్లారెడ్డికి, 100 కోట్ల మల్లారెడ్డికి సాగు చేస్తున్నారు. నేను చెప్తున్నా, వాళ్ళు ఆదర్శవంతులు కాదు. మల్లారెడ్డి తీసుకోకుండా తిరిగి ఇచ్చేయాలి. కానీ మా నాయకులు ఆదర్శవంతులు. మా గడ్డం ప్రసాద్ గారికి మొన్న రుణమాఫీ అయితే ఆయన 1,50,000 రూపాయలు రుణమాఫీ అయితే చెప్తున్నాడు, గాంధీ హాస్పిటల్ కి వెళ్ళకండి, ఎందుకు వెళ్తున్నారు, చచ్చిపోతావు పిల్ల, తీసుకెళ్లకు తిరిగి చెల్లించిండు. మీరు తెలుసుకోలేదు, తిరిగి చెల్లించి ఆదర్శంగా నిలిచిండు. అట్లా నిలిచారా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు? చెప్పండి. నాగార్జున ఇన్కన్వెన్షన్ కూర్చున్నాం. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని ఎవరు, ఏ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని కూర్చొని చెప్పండి ఇప్పటి వరకు? 70-80 అక్రమ నిర్మాణాలను కూర్చున్నాం. ఎవరు బీఆర్ఎస్ నాయకులు చెప్పండి. మంచి పనే మీరు చేసింది. గడ్డం ప్రసాద్ ఏం చెప్తున్నాడు? ఏం ఫోన్ లో ఏం చెప్పాడు? ఓ పిల్ల మీతో చెప్పాడా? ఫోన్ లో చెప్తున్నా, చెప్పాడా అంట. వీడియో వచ్చింది కదండి. ఎవడో పెడతారు. ఆయన ఫోనో కాదు, మీతో చెప్తే చెప్పండి. ఆయన ఉన్నాడు కదా, మీతో చెప్పండి. అదే గడ్డం ప్రసాద్ ఆయన ఉన్నాడు కదండి. అదే చెప్పాడు ఆయన. మీరు చెప్పండి. అదిలో గాంధీకి తీసుకపోకు, ఆయన చచ్చిపోతాడు అక్కడ. గాంధీకి తప్ప ఇంకెక్కడికైనా తీసుకపో. గాంధీకి తీసుకపోతే బతకరు. అసలు అనవసరమైన విషయం. ఇక్కడ ఈ చర్చలో కూడా అనవసరమైన విషయం. అది మనం దేని గురించి మాట్లాడుతున్నాం? హైడ్రా గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ ఆదర్శంగా నేను ఏమంటున్నా, ఇప్పుడు మీరు గడ్డం ప్రసాద్ ఏమైనా రుణమాఫీని ఎగవేస్తా, నా ఇష్టం, నేను తీసుకుంటా అని మాట్లాడితే ఇక్కడ ప్రస్తావన రావాలి చర్చలోకి. కానీ దానికి బీఆర్ఎస్ నాయకులకి ఏంటంటే డబ్బున్న వాళ్ళకి న్యాయం చేస్తారు బీఆర్ఎస్ నాయకులు, ధనవంతులకు. కానీ అందరూ సమానమే అనేది కాంగ్రెస్ నాయకులు. అందుకే నాగార్జున లాంటి పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తి కన్వెన్షన్ కూడా కూల్చేసినామని చెప్తాను నేను ఇక్కడ. అదేవిధంగా మల్లారెడ్డి తర్వాత గడ్డం ప్రసాద్, ఆయన 1,50,000 రూపాయలు రుణమాఫీ అయితే నాకు వద్దు, తీసుకోండి, నాకు ఇన్కమ్ ట్యాక్స్ కడతాను, నేను నా జీతం ఉన్నది, నాకు అవసరం లేదు, పేదవాళ్ళకి ఇవ్వండి డబ్బులు అని చెప్పి కట్టినటువంటి నిజాయితీ కాంగ్రెస్లో కనపడుతుంది. ఇంకా చాలా మంది ఉన్నారు అట్లాంటి వాళ్ళు కాంగ్రెస్లో. మరి బీఆర్ఎస్లో ఉన్నారా? మంచిగా తీసుకున్నారు. చెట్లకు పుట్లకు కూడా రైతు బంధు తీసుకున్నారు. మల్లారెడ్డి తీసుకుని తిరిగి ఇచ్చిండ మల్లారెడ్డి. చెప్పండి, అది ఆదర్శం అంట. పోలిక అంటున్నా. అతనికి డబ్బులు అవసరమేమో. ఏమవసరం? మల్లారెడ్డి ఆదాయం ఏంది? ఆయన ఎంత కుబేరుడు, ఆయనకు అవసరమా? ఎందుకు ప్రభుత్వం ఆ డబ్బు లేదా 2 కోట్లు ఆయన చెల్లించింది. సంవత్సరానికి 2 కోట్లు ఎంత వస్తుంది ఆయనకు వచ్చే ఆదాయం రైతు బంధు మీద? ఆ ఆదాయం పేద ప్రజలకు ఇవ్వచ్చు కదా, ఇవ్వలేదు. కాబట్టి ఇక్కడ ప్రజలు కూడా గమనిస్తున్నారు, అభినందిస్తున్నారు. హైడ్రా లాంటి సంస్థ ఉక్కుపాదం మోపుతుంది అందరి మీద. ఎవడైతే అక్రమ నిర్మాణం, వాడు బీఆర్ఎస్ ఓడా, కాంగ్రెస్ ఓడా, లేకపోతే ఇంకో పార్టీ ఓడా కానీ కాదు, పార్టీలు కాదు, అది అక్రమ నిర్మాణమా అయితే కూల్చేస్తామని చెప్పి హైడ్రా గుండెల్లో దడదడలాడిస్తుంది. ఎవరైతే ఉన్నారో అక్రమార్కుల గుండెల్లో దడదడలాడిస్తుంది. దాన్ని అందరూ కూడా అభినందించి తీరాల్సిందే. రేవంత్ రెడ్డి గారి ఈ చర్యల్ని ప్రతి ఒక్కళ్ళు కూడా అభినందించాల్సిందే. ఓకే, తెలంగాణ అంటేనే ఒక ఎమోషన్ మనకి. తెలంగాణ అంటే మీరు ఉద్యమాలు చేశారు, పోరాటాలు చేశారు, మీకు కూడా తెలుసు, ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలంగాణ తల్లి అంటే కూడా తెలంగాణ ప్రజలకి ఒక ఎమోషనే. ఇప్పుడు రాజీవ్ గాంధీ విగ్రహం సెక్రటరియట్ ముందు తల్లికి కేటాయించిన ప్లేస్లో పెట్టడం ఏం చెప్తారు? బీఆర్ఎస్ ఎక్కడ కేటాయించింది? అక్కడ వదిలేసింది తెలంగాణ తల్లి విగ్రహం కోసమే. 10 ఏళ్ళు పెడదాం అనే లోపే మీరు వచ్చేసారు కదా. మేము రావడంగా 10 ఏళ్ళు నిద్రపోయారు వాళ్ళు. తెలంగాణ తల్లి గుర్తురాలే 10 ఏళ్ళు. అంటే అధికారం ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమకారులు గుర్తురారు, తెలంగాణ తల్లి గుర్తురాదు. అకస్మాత్తుగా అధికారం పోయేసరికి తెలంగాణ తల్లి గుర్తొచ్చింది. నవ్వుతాడు ఎవడని చూస్తారు. తెలంగాణ ప్రజలు రాజీవ్ గాంధీ గురించి వాళ్ళే పోయి, వాళ్ళ కుటుంబమే, కేసీఆర్ గారి కుటుంబమే, సోనియా గాంధీ గారి త్యాగం ఏంటి తెలంగాణ ఇవ్వటంలో, రాహుల్ గాంధీ ఏందని చెప్పి వాళ్ళ ఇంట్లో పోయి చిన్న హిమాంశురావుతో సహా వెళ్ళి ఫోటోలు దిగి వచ్చారు. రాజీవ్ గాంధీ గాంధీల కుటుంబాన్ని ఏలెత్తి చూపలేమమ్మా. ఎందుకంటే ఈ దేశ నిర్మాణంలో వాళ్ళ పాత్ర ఉంది.
వాళ్ళ ఆస్తుల్ని మోతీలాల్ తెలంగాణ నేను చెప్పనివ్వండి, నేను చెప్తా తెలంగాణ వినండి. తల్లి విగ్రహం రాజీవ్ గాంధీ ఉంటేనే విగ్రహం ఎందుకు బాగుంటుంది చెప్తా వినండి. ఇవాళ మీరు మనం ఇట్లా మాట్లాడుతుంటే విలువ, అది విలువ. ఓకే, ఆయన హీజ్ ఎ లీడర్, లీడర్ కాదు, దార్శనికుడు. దార్శనికుడు. ఈ రోజు శాస్త్ర సాంకేతిక మినిస్టర్ పరిజ్ఞానం ఈ వ్యవస్థలు ఇంత అభివృద్ధి చెందినాయంటే రాజీవ్ గాంధీ పుణ్యమే. అందుకోసమే ఇవాళ మారుమూల గ్రామంలో ఏం జరిగినా ప్రపంచంలో తెలిసిపోతుంది, ప్రపంచంలో ఏం జరిగినా మారుమూల గ్రామంలో తెలుస్తుందంటే ఆ మహనీయుడు రాజీవ్ గాంధీ, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ పుణ్యమే. అట్లాంటి విగ్రహం పెడితే ఎవరికి నొప్పమ్మా, ఎందుకు బాధ అవుతుంది? ఇంకోటి, మీకు ఓటేశారు, ఎన్నిసార్లు ఓటేశారు? మీరు ఎప్పుడు ఓటేశారు? నాకు ఓటు హక్కు లేదండి. ఎందుకమ్మా ఓటు అంటే ఎంత? మీ వయసు 18 సంవత్సరాలు కాదా? 18 మొన్ననే వచ్చినాయి కాబట్టి 18 సంవత్సరాల కంటే రేపు ఓటేస్తావు నువ్వు. నీలాంటి వాళ్ళకు కూడా ఒక నాయకుడిని ఎన్నుకోమని ఓటు హక్కు కల్పించినటువంటి నాయకుడు రాజీవ్ గాంధీ అమ్మ. యువకులకు, యువతకు ఓటు హక్కు కల్పించిన వ్యక్తి, అట్లాంటి వ్యక్తి ఆదర్శ పురుషుడు. ఆయన విగ్రహం పెడితే కేటీఆర్కి ఎందుకు బాధ వచ్చింది అంటాను. అదే తెలంగాణ తల్లిది ఎందుకు పెట్టొద్దు? మనం ఉన్న తెలంగాణలో కదా. సెక్రటరియట్ లో వాళ్ళు పెట్టలేదు, వాళ్ళ చేత కాలేదు, సవటలు అయిపోయారు, దద్దమ్మలు అయిపోయారు. ఇప్పుడు తెలంగాణ తల్లి స్వార్థం కోసం గుర్తొచ్చింది, సెంటిమెంట్ రాజేసి మళ్ళీ ఏదో ఆయింట్మెంట్ పూయాలనే ప్రయత్నం చేస్తారు. నిజంగా తెలంగాణ తల్లి అంటే సెంటిమెంటే కదా. అవునమ్మా, తెలంగాణ తల్లి సెంటిమెంట్ కాబట్టి మేము గౌరవిస్తాను. పరిపాలనా భవనం, తెలంగాణ మొత్తానికి పరిపాలనా భవనమైనటువంటి సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించబోతున్నాం. డిసెంబర్ 9వ తారీఖు పెడుతూనే ఉన్నాం. తెలంగాణ ముందు దేశ యువతకు ఆదర్శం అయినటువంటి, శాస్త్ర సాంకేతిక రంగాలకు ఆద్యుడైనటువంటి, తెలంగాణలో కూడా, తెలంగాణ రాష్ట్రంలో కూడా శాస్త్ర సాంకేతిక రంగాలకు ఆద్యుడు అయినటువంటి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నాం. తప్పకుండా ఇది జరుగుతుంది, ఎవరు ఆపినా ఆగదు. మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ బీఆర్ఎస్ వస్తే మళ్ళీ పీకేస్తారు. ఎట్లా పీకేస్తారమ్మా? అది ఎవరాడు పీకేమను? పీకేయటానికి ఇది అన్నాడు జాగిర్ అనుకున్నారా? ఏమనుకున్నారా? ఒక మాజీ ప్రధాని ఆయన, గాంధీల అభిమానులు ఉన్నారు ఈ రోజు. నేను చెప్తాను కదా, వాళ్ళు దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వాళ్ళు. వీళ్ళు ఎవరైనా తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిండా? వీళ్ళంటో వీళ్ళలో ఎవరైనా చేసిండ్రా? రాజీవ్ గాంధీ దేశం కోసం, ఇందిరాగాంధీ దేశం కోసం రక్తం చిందించింది, రాజీవ్ గాంధీ దేశం కోసం రక్తం చిందించిండు. వాళ్ళ ఆస్తులు దారబోసారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఆస్తులు ఏందమ్మా? నిన్నగాక మొన్న పుట్టిన 1500 కోట్ల పైచిలుపు. బీజేపీ పార్టీ ఆస్తులు 7000 కోట్ల పైచిలుపు. కాంగ్రెస్ పార్టీ 40-55 సంవత్సరాల అధికారంలో ఉంది ఈ దేశంలో. కానీ కాంగ్రెస్ పార్టీ ఆస్తులు ఎన్ని? తిప్పి కొడితే 1000 కోట్లు కూడా లేవు. తిప్పి కొడితే 1000 కూడా లేవు అమ్మా. ఆర్థికమైన నష్టాకు, ఆర్థిక సమస్యలతో కూరకపోయింది కాంగ్రెస్ పార్టీ. నరేంద్ర మోడీ అనేక అకౌంట్లు ఎన్నికల సమయంలో కూడా ఖర్చు పెట్టుకోకుండా ఆ అకౌంట్లన్నీ కూడా మూసివేయడం జరిగింది. ఈ విధంగా అణిచివేత ధోరణులు అన్నిటినీ తట్టుకొని బయటపడ్డటువంటి నాయకుడు రాహుల్ గాంధీ. ఓకే, వాళ్ళ విగ్రహం పెట్టడంలో తప్పేం లేదు. మరి తెలంగాణ తల్లి విగ్రహం ఏం చేస్తారు? పెడతారు. తెలంగాణ తల్లిని చక్కగా పరిపాలనా భవనంలో అద్భుతంగా ఆకాశానికి తాకే విధంగాను, లేకుంటే సగౌరవంగా దండలు వేసుకొని గౌరవించుకునే విధంగాను, ప్రతిసారి నేను చెప్తాను గౌరవించుకునే విధంగా. అయితే ఎగతాళి ఎట్టయిద్దమ్మా అది? తెలంగాణ తల్లిని అంటే ఊరుకుంటాం మేము? తెలంగాణ తల్లిని అంటే అస్తిత్వం, మేము పోరాటం చేసినాం. తెలంగాణ తల్లిని చక్కగా దండలేసి గౌరవించుకునే విధంగా ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠితం తప్పకుండా. వాళ్ళకి అవకాశం మాట్లాడడానికి అవకాశమే ఉండదు వాళ్ళకి. ఓకే, ఇప్పుడు ఇన్ని ఏళ్ల నుంచి చూస్తున్నాము, తెలంగాణ వచ్చింది, బీఆర్ఎస్ పార్టీ 2 సార్లు గెలిచింది. జర్నలిస్టుల పైన దాడులు అయితే మేమైతే ఎప్పుడు చూడలేదు. మొన్న సీఎం సొంత గ్రామంలోనే తీన్మార్ మల్లన్న మీద ఏంది, రఘు మీద ఏంది, పొడిచేడు వాడికి పోతే భూముల దగ్గర పోతే ఎంతమంది మీద చేశారు చెప్పుకుంటూ పోతే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ఒక నిమిషం, మహిళ కాదమ్మ, జర్నలిస్ట్ అనే వాళ్ళు లింగ భేదాలు ఉండవు. పురుషుడైనా స్త్రీ అయినా ఒకటే. జర్నలిస్ట్ అనే వాళ్ళకు కులం లేదు, మతం లేదు, వాళ్ళంతా ఒకటే, గుర్తుపెట్టుకోండి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కథనాలు ప్రచారం చేసిందని దాన్ని మూసివేసిరి, తెలంగాణలో ఎక్కడ రాకుండా చేసిరి. TV9 కూడా కథనాలు దానిలో ప్రచారం చేసిందని, వాళ్ళు చేసే అరాచకాలు ప్రచారం చేస్తుందని చెప్పి వార్నింగ్లు ఇచ్చి చివరికి TV9 కూడా వాళ్ళు కొనుక్కున్నారు. ఎక్కడైనా జరిగిందా అంటున్నారు, ఎక్కడైనా జరిగిందా అంటున్నారు, ఎక్కడైనా జరిగిందా అంటున్నారు. మొహం మీద మొహం ఇట్లా కొట్టడం అది జరగలేదు కదా. ఎక్కడ కొట్టారు? ఎక్కడ కొట్టారు? అట్లా కొడితే నిజంగానే అట్లా చెప్పేదమ్మా. ఇప్పుడు నటిస్తున్నారా, ఏడుస్తున్నారా, నిజంగా కొట్టారా? కొడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారమ్మా, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు. ఓకేనా? ఏ జర్నలిస్ట్ పైన ఇవాళ జర్నలిస్ట్ కాలనీ ఇచ్చింది మేము. రేపు జర్నలిస్టులకు వాళ్ళు 10 ఏళ్ళు ఏం చేయలేదు. వాళ్ళు 10 ఏళ్ళు జాగాలు ఇస్తారని జాగాలు ఇవ్వలేకపోయినరు. ఇవాళ మొన్న ఇప్పుడు మనం పోయేటప్పుడు తప్పకుండా మీ హైదరాబాద్ లో చిత్రపురి కాలనీ ఏంది, జర్నలిస్ట్ కాలనీ ఏంది,
ఎక్కడ ఏది ఇచ్చినా కాంగ్రెస్ పార్టీనే ఇచ్చింది. ఎవరిచ్చారు? వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చారు. 10 ఏళ్ల కాలంలో జర్నలిస్టులు మోసం చేశారు. అరే కరోనా టైంలో ఆహాకారాలు పెట్టారు జర్నలిస్టులు. అయ్యో మా పరిస్థితి ఏందని TV5 జర్నలిస్ట్ చనిపోతే దిక్కులే పట్టించుకుని వాళ్ళు లేరు. ఇవాళ జర్నలిస్టుల గురించి వీళ్ళు మాట్లాడేదా? ఎంతమంది జర్నలిస్టులపై దాడులు జరిగినాయి? మహిళా జర్నలిస్టులపైనే, రాజ్ న్యూస్ మహిళా జర్నలిస్టులపైనే దాడులు జరిగినాయి. నేను చెప్తా లిస్టు, నాకు పేర్లు గుర్తు రావట్లేదు. ఘోరంగా దాళ్ళంటే అయ్యమ్మా, ఉన్న వాస్తవాలని ప్రభుత్వాలను ప్రశ్నించవచ్చు. కానీ బీఆర్ఎస్ వాయిస్నే వీళ్ళు, వాళ్ళ వాయిస్నే వీళ్ళు మాట్లాడటం వల్ల ఇప్పుడు మేము రుణమాఫీ చేసిన వాళ్ళని చూపించాలా, చేయని వాళ్ళని కాలేదు, ఎందుకు కాలేదో చెప్పాలా. ఇక కాదు అయిపోయింది, సర్వనాశనం అయిపోయింది అని అని మాట్లాడితే అది పత్తేనామా? జర్నలిజం అంటారు దాన్ని. ఇగో ఇంత 22 లక్షల మందికి రుణమాఫీ, వీళ్ళకి కాలేదు, వీళ్ళకి ఈ కారణం చేత కాలేదని చెప్పాలి. కానీ ఓహో ఇంకేంది కాదు అయిపోయింది అనే విధంగా రెచ్చగొడితే ఇప్పుడు ప్రజలు కూడా వాళ్ళ రేవంత్ రెడ్డి ఇప్పుడు చిన్నప్పుడు కథ చదువుకున్నాం, నా బంగారు నోట్లో ఏలు పెడితే నేను కుట్టనా అన్నట్టు చీమంటది కదా. పోయి అక్కడికే ఎందుకు పోవాలమ్మా చెప్పండి? రాష్ట్రంలో ఎన్నో గ్రామాలు ఉన్నాయి, చింతమడగ పోవచ్చు కదా. ఇప్పుడు కేసీఆర్ గ్రామంలో రేవంత్ రెడ్డి గారు అట్లా కాదమ్మా. జర్నలిజం అంటే సీఎం ఊర్లో ఎట్లాగా అవుతుంది, అట్లా కాదమ్మా. నేను చెప్పేది ఉండవు. నేను ఏమంటున్నా, చింతమడకి ఎందుకు పోలేదు అంటున్నా. ఎప్పుడు వెళ్తారో కాదు, చింతమడకి వెళ్ళి కేసీఆర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఏమైనా వివక్ష చూపించిందా? కేసీఆర్ గ్రామంలో ఏమన్నా రుణమాఫీ అయిందా? కాలేదా? లేదంటే ఈ ఊరు అందరికి కూడా కాంగ్రెస్ పార్టీ వేయకుండా ఆఫ్ చేసిందా అనేది చేస్తే అది జర్నలిజం అవుతుంది. అంతేగాని ఆయన దగ్గరకు పోయి వాళ్ళ ఊర్లో పోయి ఆయన మీద కావాలని విమర్శ చేయడం కోసం జర్నలిజం కాదమ్మా, అది శాడిజం అవుతుందమ్మా. అది శాడిజం అవుతుందమ్మా, జర్నలిజం కాదమ్మా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఊరికి పోయి ఆయన మీదనే సాడీలు చెప్పే ప్రయత్నం, ఆయన మీదనే తప్పులు చూపించే ప్రయత్నం, లేకపోయినా తప్పులు ఎత్తే ప్రయత్నం చూపిస్తే జర్నలిజం కాదమ్మా, అది శాడిజం అయింది. ఇది గుర్తుపెట్టుకోండి. నేనేమంటాను, ఇప్పటికీ మించిపోలేదు. చింతమడక పోండి, చింతమడకలో ఎంతమందికి అయింది రుణమాఫీ, కాకపోతే ఎందుకు కాలేదు విచారణ జరపడానికి ఈ కారణం చేత కాలేదని చెప్పేది జర్నలిజం. అంతేగాని ఇక కాదు రైతులు మోసం చేసింది, దగా చేసింది అన్నది శాడిజం అంటారమ్మా, జర్నలిజం కాదు అది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే.